అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సొంత జిల్లాలో మంత్రి సురేఖకు మరో షాక్ తగిలిందా? మంత్రి ప్రధాన అనుచరుడు ప్రత్యర్థి వర్గంలో చేరిపోయి మంత్రికే జలకిచ్చారా? ఇప్పటికే జిల్లా నేతలతో డి అంటే డి అంటున్నారు. ఈ క్రమంలోనే తన అనుచరులను కూడా దూరం చేస్తుండడంపై మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఈ విషయంలో కొందరు నేతలపై కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేసేందుకు మంత్రి అనుచరులు రెడీ అవుతున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వరంగల్ జిల్లా రాజకీయాలు రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నాయి. జిల్లాలో ఆధిపత్యం కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. కొద్ది రోజులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లా నేతలు బస్వరాజు సారయ్య, గుండు సుధారాణితో మంత్రి సురేఖకు ఫైట్ జరుగుతోంది. మేడారం ఆలయం టెండర్ల వ్యవహారంలో మంత్రి సురేఖ తోటి మంత్రి పొంగులేటిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన సురేఖ కూతురు సీఎం రేవంత్ రెడ్డిపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మంత్రి సురేఖ సీఎంకు సారీ చెప్పడంతో పంచాయతీకి ఎండ్ కార్డు పడింది. అంతకుముందు అక్కినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ సంచలన కమెంట్స్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నోరు జారారు. అప్పట్లో మంత్రి సురేఖ కమెంట్స్ తో కాంగ్రెస్ పార్టీ సైతం ఇబ్బందుల్లో పడింది. చివరకు నాగార్జునకు క్షమాపణలు చెప్పడంతో మ్యాటర్ క్లోజ్ అయ్యింది. కానీ అప్పటికే కేటీఆర్ మంత్రికి లీగల్ నోటీసు పంపించారు. ఈ కేసులో మంత్రి విచారణకు హాజరు కాలేదు. దాంతో పరువు నష్టం కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు మంత్రి సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 5న విచారణకు హాజరు కావాలని కోర్టు చెప్పిందే తప్ప నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే వరంగల్ జిల్లా నేతలకు మంత్రి సురేఖ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల మంత్రి సురేఖ భర్త కొండా మురళి జిల్లా ఎమ్మెల్యేలపై నోరు పారేసుకోవడంతో మొదలైన లొల్లి ఎమ్మెల్యేల ఫిర్యాదుతో గాంధీ భవన్ కు చేరుకుంది. ఇప్పటి వరకు మంత్రి సురేఖ ఫ్యామిలీపై చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులలో కొంత అసంతృప్తి ఉంది. అయితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటి మీద ముందుకు తీసుకువెళ్లాల్సిన మంత్రి ఆ బాధ్యతను నిర్వహించకుండా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దాంతో ఎవరికి వారు ఆధిపత్య పోరు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సురేఖ అనుచరులపై వరుసగా కేసులు నమోదు కావడం జిల్లాలో చర్చనీయాంశంగా అవుతోంది. తాజాగా వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీ 25వ డివిజన్ అధ్యక్షుడిని కత్తితో బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో మంత్రి సురేఖ ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే సమయంలో ఎంతో కాలంగా కొండా దంపతులకు ప్రధాన అనుచరుడిగా ఉన్న నల్గొండ రమేష్ కొండా ఫ్యామిలీకి షాక్ ఇచ్చారు. అయితే వరంగల్ తూర్పులో నవీన్ రాజ్ కొండా దంపతుల వైఖరితో ఆయన వారికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. అయితే నల్లగొండ రమేష్ బస్వరాజు సారయ్య వర్గంలో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు ఆయుబ్ నియామకాన్ని మంత్రి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే బస్వరాజు సారయ్య వర్గంలో ఉన్న ఆయుబ్ కు డీసీసీ ఇవ్వడంతో ఆమె నారాజ్ అయ్యారు. ఇప్పుడు ఆయుబ్ సారయ్య డైరెక్షన్ లోనే ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి తన అనుచరులు ఎమ్మెల్సీ వర్గంలో చేరుతుండడంతో మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా నేతలంతా తనపై రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే ఎమ్మెల్సీ తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేసే యోచనలో మంత్రి ఉన్నారని చెబుతున్నారు. అయితే జిల్లాలో నేతల రాజకీయంపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.